యువ శ్రామిక శక్తి మొత్తం అనారోగ్యం బారిన పడుతున్నదట. చూడండి ఒకసారి ఎంత భయంకరమైన విషయం అంటే ఇది. అంటే పనిచేస్తున్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో ఆయా రంగాల్లో పనిచేస్తున్న యువకులు అనారోగ్యం బారిన పడుతున్నారట. కారణం ఏంటి అంటే లైఫ్ స్టైల్, జీవన శైలి, తింటున్న ఆహారము, మన జీవన విధానము మనల్ని అనారోగ్యం బారిన పడేస్తున్నది. దీనివల్ల జరిగే నష్టం ఏంటి అంటే మొత్తం దేశ ఎకానమీ దగ్గర నుంచి దేశంలో వీళ్ళు చెప్పేటువంటి లెక్కలు ఉంటాయి కదా, జీడిపి అనుకోండి, ఇంకోటి అవన్నీ పతనం అవడానికి ఇవి కారణమవుతాయి. ఎందుకంటే యువకులు పని చేస్తేనే కదా దేశం అభివృద్ధి చెందేది. చూడండి, చిన్న వయసులోనే ఉద్యోగులందరికీ జీవనశైలి వ్యాధులు వస్తున్నాయట. 30 నుంచి 35 ఏళ్ళ మధ్య నలుగురిలో ఒకరు ప్రీ డయాబెటిక్ ఉన్నారట. 31 to 35 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళు అప్పుడే ఉద్యోగాల్లో చేరుతున్న వాళ్ళు, చేరి ఒక 5-6 ఏళ్ళు అయిన వాళ్ళకి ప్రీ డయాబెటిక్ వచ్చేస్తుందట. అంటే వాళ్ళు షుగర్ వ్యాధి రావడానికి రెడీగా ఉన్నారనమాట. అంటే బార్డర్లో ఉన్నారనమాట వాళ్ళంతా. ఎంతమంది అట్లా 31 to 35 ఇయర్స్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళలో ఎవ్రీ 4 మెంబర్స్లో ఒకరు ప్రీ డయాబెటిక్తో ఉన్నారట. ఎంత ఘోరం ఇది. అండ్ దాంతోపాటు 63% మందికి అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయి ఉందట. 31 నుంచి 35% ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళలో ఆల్మోస్ట్ 63%, 63% మందికి మొత్తం బాడీ అంతా కొవ్వే ఉందట. కొలెస్ట్రాల్ విపరీతంగా ఉందట. కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతే ఏమవుతుంది? గుండెపోటు వస్తుంది. కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతే ఏమవుతుంది? నువ్వు ఏ పని చేయలేవు, ఏమీ కాదు ఇక నీతోని. అప్పటికి పెళ్ళి అయితే ఓకే, అప్పటికి పెళ్ళి అయితే పిల్లలు ఉంటే ఓకే. ఒకవేళ పెళ్ళి కాకపోతే, పెళ్ళి అయి పిల్లలు లేకపోయినా ఏమి కాదు. ఇక అన్ని సర్వం రోగాలే వచ్చేస్తాయి. ఇంకా నీకు అడుగు వేయడానికి కూడా అవకాశం ఉండదు. దాంట్లో ఆ 30 నుంచి 35 ఏళ్ళ మధ్య వయసున్న వాళ్ళలో 50% మందికి అధిక రక్తపోటు ఉందట. 50% మందికి బీపీ. అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేం కదా మనం. ఆల్మోస్ట్ 50% 35 ఇయర్స్ లోపు వాళ్ళకి బీపీ ఉందట. పనిచేస్తున్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి 62% కాన్పులు శస్త్రచికిత్సల ద్వారానే జరుగుతున్నాయట. అందులో మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే మహిళలు ఉన్నారో, అమ్మాయిలు ఉన్నారో 35 ఇయర్స్ బిలో 62% మొత్తం నార్మల్ డెలివరీలు ఇంతకుముందు ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఆపరేషన్సే. నాకు తెలిసి 62 కాదు. ఇప్పుడు హైదరాబాద్లో లెక్కలు తీస్తే ఆల్మోస్ట్ 90% ఆపరేషన్సే ఉంటాయి. ఏమన్నా నార్మల్ డెలివరీ అవుతున్నదా? నగరాల్లో భారీగా ప్రసూతి ఖర్చులు. ఒక అధ్యయన సంస్థ ఈ స్టడీ రిపోర్ట్ని బయటపెట్టింది. స్క్రీన్ మసకగా కనిపిస్తోంది. చూసే సిస్టమ్ స్క్రీను మసకగా కనిపిస్తోంది. తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తున్నది. ఏమై ఉంటుంది అని ఆఫీసులో కొలిగ్ను 30 ఏళ్ళ శరత్ అడిగిండట. ఏమరా బాబు, నాకు కళ్ళు కనబడతలేవు చక్కగా, ఊకే బాత్రూమ్ పోవాల్సి వస్తుంది, ఏంది అని అడిగితే, ఓసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోరా అన్నాడట. ఇక పోయిండు అని ఆ కొలిగ్ రవి సలహా ఇచ్చిందట. శరత్ బ్లడ్ టెస్ట్ చేయిస్తే షుగర్ ఉందని వచ్చిందట. ఇంత చిన్న వయసులో నాకు షుగర్ ఏంటి అంటూ శరత్ తలబట్టుకున్నాడట. ఇది అందరికీ పనికొచ్చే వార్త ఇది. అయితే ఉద్యోగాలు చేసే చిన్న వయసు వారు కూడా చాలామంది ఇలాంటి జీవనశైలి జబ్బుల బారిన పడుతున్నారు. ఈ జబ్బులు మన దేశ శ్రామిక శక్తిలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. భారతదేశంలో యువ శ్రామిక శక్తి 40 ఏళ్ల లోపే ప్రీ డయాబెటీస్, అధిక రక్తపోటు, బీపీ, అధిక కొలెస్ట్రాల్ వంటి ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోందని పజ్కేర్ అనే సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది. 4 లక్షల మంది కవర్ అయ్యే బీమాకు సంబంధించి 77,000 క్లెయిమ్లు, 12,000 ఆరోగ్య పరీక్షలు అధ్యయనం చేసి ది ఎంప్లాయ్ హెల్త్ మ్యాటర్ 2026 పేరుతో ఆ నివేదిక విడుదల చేసింది. కార్యాలయాల్లోని ఉద్యోగుల ఆరోగ్య విషయంలో వచ్చిన మార్పులను ఈ నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే ఈ వ్యాధులు చిన్న వయసు వారిని చుట్టుముట్టడానికి ముఖ్యంగా జీవనశైలి, అధిక ఒత్తిడి, మార్పులకు గురయ్యే పని విధానాలు కారణమని తెలిపింది. ఇక కంపెనీ ప్రాయోజిత ఆరోగ్య బీమాల్లోని అన్ని క్లెయిమ్ల కన్నా ప్రసూతి క్లెయిమ్లే ఎక్కువ. ఆసుపత్రుల చేరికల్లో 20% అవే. డెలివరీ విధానాల కారణంగా ఖర్చు కూడా పెరుగుతున్నది. ఆపరేషన్ల ద్వారానే సుమారు 62% కాన్పులు జరుగుతున్నాయి. నాన్ మెట్రో నగరాల కన్నా మెట్రో నగరాల్లో 42% నుంచి 48% అధికంగా ప్రసూతి ఖర్చులు అవుతున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల వంటి డిపెండెంట్ల విషయంలో అత్యధిక విలువతో కూడిన క్లెయిమ్లు ఉంటున్నాయి. వీటిలో ముఖ్యంగా హృద్రోగ సంబంధిత వైద్యం, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయట. ఇది చాలా భయంకరమైన రిపోర్ట్. ఇది మన దేశము ఆరోగ్యకరమైన దేశంగా లేదన్నట్టు కనబడుతున్నది సిచ్యువేషన్ చూస్తుంటే.
ఎందుకంటే ఇప్పుడు ఈ జొమాటోలు స్విగ్గీలు వచ్చేసినాయి, ఎక్కడ చూడు కల్తీ ఫుడ్డు. ఆ కల్తీ ఫుడ్కి సంబంధించి ప్రభుత్వాలు కనీసం ఆ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లను పెద్ద మొత్తంలో నియమించి దానికి సపరేట్గా అవసరమైతే పోలీస్ స్టేషన్స్నే సపరేట్గా ఏర్పాటు చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్స్ని పెట్టాలి, ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి, ప్రత్యేకమైన ఒక వింగ్ ఉండాలి. కల్తీ ఫుడ్ ఎవరు తయారు చేసినా వారి మీద పీడీ యాక్ట్ లాంటి కేసులు పెట్టాలి. ఇప్పుడు మీరు చూడండి, మనం దాగే ప్రతిరోజు తీసుకునే దాంట్లో పాలు కల్తీ. ఇప్పుడు హైదరాబాద్లో 1 కోటి లీటర్ల పాలు కావాలా? ఉత్పత్తి చూస్తే 50 లక్షలు 60 లక్షలకు మించి లేదు. మరి మిగతా పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు ఏ ఆయిల్ తీసుకోండి మొత్తం కల్తీనే. పల్లి నూనె, కిలో పల్లి నూనె, ఫ్రెష్ పల్లి నూనె, న్యాచురల్ పల్లి నూనె కావాలి, గానుగ నూనె కావాలంటే 4 కిలోల పల్లీలు ఆడిస్తే తప్ప నూనె రాదు. మరి అట్లాంటిది 150 రూపాయలకు, 120, 130 రూపాయలకు ప్యాకెట్ ఎట్లా వస్తున్నది? దాన్ని ఎట్లా వాడుతున్నాం? దాంట్లో కూడా బ్రాండెడ్ కాకుండా కొన్ని చెత్త క్వాలిటీ కూడా మార్కెట్లోకి వచ్చేసినాయి. మనం హోటల్లోకి వెళ్ళి తింటే వాడు ఏ ఆయిల్ వాడుతున్నాడు, కనీసం ఈ బ్రాండెడ్ ఆయిల్కి సంబంధించిన ప్యాకెట్స్ అయినా వాడుతున్నాడో అవి కూడా వాడట్లేదు. ఏం వేస్తున్నాడో ఏం తీస్తున్నాడో కూడా మనకు అర్థం కాని పరిస్థితి. సో ఇవన్నీ ఈ ఆహారపు అలవాట్లో వచ్చిన భయంకరమైన మార్పులు ఒకటి, పని ఒత్తిడి ఒకటి, ఆఫీస్లో ఉన్న టెన్షన్స్, వీటి కారణంగా మొత్తం యువత 50 ఏళ్ళకి వచ్చేసరికి కథమే అయిపోతున్నది అంత వాతావరణం. ఇన్ఫెర్టిలిటీ కేసెస్ పెరుగుతున్నాయి, పిల్లలు కావట్లేదు చాలామందికి. 30-31 ఏళ్ళకే బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, విపరీతమైన కొలెస్ట్రాల్. చూడండి ఎట్లున్నదో పరిస్థితి. అసలు ప్రభుత్వాలు వీటి మీద ఆలోచించాలి, ప్రజల యొక్క ఆరోగ్యం విషయంలో ఆలోచించాలి, దాని మీద చర్యలు తీసుకోవాలి. అధ్యయనంలో ముఖ్యాంశాలట. వీళ్ళు ఏం చేశారంటే హెల్త్ పాలసీస్ ఉంటాయి కదా, హెల్త్ పాలసీ తీసుకున్న వాళ్ళ క్లెయిమ్స్ ఉంటాయి కదా, హాస్పిటల్లో చేరిన వాళ్ళ క్లెయిమ్స్ని పరిశీలించారట. 77,000 బీమా క్లెయిమ్లు, 12,000 హెల్త్ చెకప్లు పరీక్షిస్తే దేశంలోని యువ శ్రామిక శక్తిలో జీవనశైలి వ్యాధులు భారీగా పెరుగుతున్నాయట. 31 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి 4 పురుషుల్లో ఒకరిలో HbA1c స్థాయి అసాధారణంగా ఉందట. ఇది ప్రీ డయాబెటిక్ ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న ఉద్యోగుల్లో 63% మందిలో కొలెస్ట్రాల్ స్థాయిల్లో మార్పులు కనిపిస్తున్నాయి. 35 ఏళ్లలోపు ఉద్యోగుల్లో సుమారు 50% మందికి బీపీ ఉన్నది. ఆపరేషన్ ద్వారానే 62% కాన్పులు జరుగుతున్నాయి. దీనివల్ల హెల్త్ కేర్ ఖర్చులు పెరుగుతున్నాయి. మీరు ఇవాళ చూడండి, డెలివరీ కోసం హాస్పిటల్ తీసుకెళ్తే, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే మినిమం 1 lakh లేని మీరు బయటికి రారు. ఎంత చిన్న హాస్పిటల్ అయినా 60 నుంచి 70,000 మినిమం అయితే ఓన్లీ హాస్పిటల్ ఖర్చే. ఇక ఆపరేషనే. ఇంకా ఇక ఆప్షన్ ఎక్కడిది? పేరెంట్స్ కానీ పేషెంట్స్ కానీ ముందే డిసైడ్ అవుతున్నారు ఇక ఆపరేషన్ తప్ప ఇంకో అవకాశం లేదని. అట్లా మన మైండ్ సెట్ని ప్రిపేర్ చేస్తున్నాయి హాస్పిటల్స్ కూడా. సో చాలా డేంజరస్ సిగ్నల్ ఇది భారతదేశానికి. మనం అంటున్నాం కదా, చైనా లాంటి దేశంలో మొత్తం ఆడ ముసలోళ్ళు అయిపోయారు అంతా, ఇక భారతదేశంలోని యువకులు ఎక్కువగా ఉన్నారు. ఆ యువకుల పరిస్థితి ఏందండి? ఇది ఆ యువకుల పరిస్థితి. భారతదేశంలో యువకులు ఉన్న మాట వాస్తవమే, కానీ ఆ యువకుల పరిస్థితి ఏంది? బీపీలు, షుగర్లు, గుండెపోట్లు, కొలెస్ట్రాల్లు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఈ నొప్పి, ఆ నొప్పి, ఆ నొప్పి, వీటితోనే ఉన్నది మన పరిస్థితి. సో వెరీ డేంజరస్ సిచ్యువేషన్. అందుకే మనం లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది. ఫుడ్లో చేంజెస్ రావాలి. ఒత్తిడికి గురి కాకుండా ఏ రకంగా మనం అడుగు ముందుకేయాలి అన్న దాని మీద ఫోకస్ చేయాలి. సో అప్పుడే ఈ యువ శ్రామిక శక్తి దేశానికి ఉపయోగపడతారు, దేశం అభివృద్ధి చెందుతుంది.